గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకార పీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అపబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన ఫీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమజలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై గురు. పిపీలక మార్గ అనుష్ఠానం. కనుక అందు పిపీలక మార్గమును వినిపించెదను ముందుగా, అనుమానమేమి లేక చక్కగా నరయుడిది భక్తులారా. పరిశుద్ధమైనట్టియు జలమున పరగ స్నానము చేసియు, గురుతుగా వస్త్రములను ధరించి గుప్తముగ భక్తులారా. ఏకాంత స్థలమునందు కూర్చుండి ఏకచిత్తము తోడను ప్రాకటంబుగ చిహ్నముల్ ధరించి ప్రార్థనతో భక్తులారా. గురుపీఠమేర్పరించి అందుపై గురుపాదుకల నుంచియు స్థిర భక్తితోను ఎదుట ఆసనాసీనులై భక్తులారా. జనన మరణ భ్రాంతులు దొలగుటకు ఘనముగా సంకల్పము వనరించి కలశ పూజ గావించి ఓపికతో భక్తులారా. వేదాంత వేద్య అచల పరిపూర్ణ బోధస్వరూప ప్రణవ నాదాంత సద్గురువని ధ్యానించి నమ్మికతో భక్తులారా. గంధమును పుష్పములను మరియును ఘనముగా ధూపదీపం అందముగా అన్నపాస
అందముగా అన్నపాన మారుతియు అర్పించి భక్తులారా. ఆరతి. అందముగా నన్నపాన ఆరతియో అర్పించి భక్తులారా. తరువాత గురుతులోన ఓం శ్రీ గురుభ్యో నమ అని. తరువాత గురుతులోన ఓం శ్రీ గురుభ్యో నమ అని. మరి రామ 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 అని సదా స్మరించి భక్తులారా. హంస శివ సోహం హంస శివ సోహం సోహం సానియడి హంస మంత్రము లెస్సగా. సంశయము లేక మదిలో జపించి సత్యముగ భక్తులారా. ప్రజ్ఞానం బ్రహ్మమనియు మరియహం బ్రహ్మస్మి తత్వమస్యని. జిజ్ఞాస అయమాత్మ బ్రహ్మమని చిత్తమున భక్తులారా. మరి ఓ మిథ్యేకాక్షరం బ్రహ్మమని మహావాక్యములు గురుతులో మరువకను జపించియు అద్వైతము మయమయ్యి భక్తులారా. ఈ ఉత్త బట్ట బయలు తప్ప మరి ఏమి లేదని ఎప్పుడు భావించి ద్వాదశియును జపించి భద్రముగ భక్తులారా. ఈ మూలము లేని గుర్తు ఎరిగడి ఈ శరీరము ఇప్పుడు ఏమి లేదని షోడసి నేమమున భక్తులారా. దృష్టాంత దాష్టాంతములతో షోడశిని స్పష్టముగా శోధించగా నష్టమైపోవునెప్పుడు ద్వాదశిలో నమ్మకుడి భక్తులారా. కలలో కనపడు దేహము ఎలాగో అలాగే కర్పూరము కలికూడితే ఎలాగో అలాగే కనపడదు భక్తులారా. అణుచుభక్తితో నెప్పుడు జపించననుమానమేమి లేక జనన మరణ భ్రాంతులు తొలగును జగతిలో భక్తులారా. అటు వెనుక తీర్థమును ప్రసాదం అంగీకరించి మాయా నటన ఎరుక గురునకు నర్పించనాచమగు భక్తులారా. వీటికి పిప్పీలక మార్గం అయిపోయింది. తర్వాత విహంగ మార్గం రేపు. విహంగ మార్గానుష్ఠానం. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురుదేవ. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. జై గురుదేవ్. పరమపద మార్గం గ్రంథంలో ఇవాళ 14వ పాఠమైనటువంటి గురు శిష్య ఉభయ లక్షణం, దాని మీద శిష్య హృదయ గ్రంథి అనగానేమి అని గురుగారు 248వ గ్రంథార్థం మీద చేశాడు బ్రాకెట్లో. గ్రంథి అనగా, గ్రంథి అంటే ఏమిటి? అసలు గ్రంథి అంటే ఓ ముడి. హృదయ గ్రంథి అనగా హృదయమునందు ఏర్పడినటువంటి ముడి అని అర్థం. ఈ హృదయ గ్రంథిని హృదయ కమలమని, త్రికూట స్థానమని, అజ్ఞానమని, బిందువని, పర్యాయమని అనేటువంటి బిందువని పర్యాయ నామములచే వ్యవహరించరు. దీనికే పర్యాయ నామాలుగా ఉన్నాయి. ఇవన్నీ అక్కడి నుంచినే పుడుతుంది. కాబట్టి ఈ సంకల్పాలకు కారణమైనటువంటి ఆ హృదయ గ్రంథి అనే దాంట్లో నుంచి ఇవన్నీ పుడుతున్నాయి. కాబట్టి దాన్నే దాంట్లో ఏర్పడినటువంటి ముడి, గ్రంథి అంటే ముడి అని, హృదయ గ్రంథినే హృదయ కమలం అని అక్కడే వికసిస్తోంది. అక్కడ వికసించి దాంట్లో నుంచి పుడుతున్నాయి. దానికి కారణమైనటువంటి సంకల్పాలకు
ఇతరత్రా వ్యవహరించేటువంటి సర్వదానులకు అని అదే ప్రదేశమని, అది ఉన్నంతకాలం వ్యవహరిస్తున్నటువంటి వాడు దాంతో జగత్తు పైన, దృశ్యాలపైన, బంధాలపైన, వీటన్నిటిపైన కల్పించుకొని ఉంటాడు అని, దాన్ని విడిపించేవాడే నిజమైన గురువు అని ఆ హృదయ గ్రంథి ముడి విడిపోతే వాటితో ఏవైతే పుడుతున్నాయో, ఎక్కడ పుట్టడానికి నీలో ఇవన్నీ సంకల్పాలు కానీ, వికల్పాలు కానీ, ఈ రకమైనటువంటి చలనాలన్నీ ఏవేవైతే నీలో కదిలి నీ చేత ప్రవర్తింపజేస్తున్నాయో వాటికి స్థానంగా ఉన్నదని హృదయ కమలం అని, త్రికూట స్థానం. త్రికూటం అంటే మూడు కలిసినట్టు, కూటమిగా ఉన్నటువంటి స్థానం, మూడు కలిసేటువంటి స్థానం. త్రిపుటులు అన్నమాట. త్రిపుటి ఆ ద్రష్ట, దృక్కు, దృశ్యము అనేటువంటివి నీకు తెలియబడి మూడు కలిసి అక్కడ త్రికూట స్థానంగా ఉన్నదని, ఇదే అజ్ఞానమని, జ్ఞానము అజ్ఞానాలు రెండు ఉదయించేటువంటి ప్రదేశమని, బిందువనియు. జ్ఞానం చేతేమో జ్ఞానం కూడా దాంతో తెలియబడినప్పటికీ, జ్ఞానం తెలిసిన తర్వాత అజ్ఞానము తొలగించబడి మళ్ళీ జ్ఞానం కూడా రహితమైతేనే ఆ రెండు ఎక్కడైతే పొడసూపుతూ ఉన్నాయో అవి రెండు పోయినటువంటి స్థితిలో, రెండు లేనటువంటి, కలగనటువంటి, నిర్విషయకమైనటువంటి విషయాలనేటివి లేనటువంటి హృదయంతో ఉంటాడు. ఇంకా విషయాలే తొలగిపోయి ఏవి తెలియబడేటువంటి ఉండవు. ఈ పర్యాయనామాలు, ఈ రకమైన పర్యాయనామాలు దీనికి హృదయ గ్రంథికి పెట్టారు. అయితే యోగేంద్ర వాసిష్టంలో చూడండి, ఇక్కడ యోగ వాసిష్టంలో దాన్ని అనువాద గ్రంథంగా చేసినటువంటి శ్రీ గంగిపాముల రామచంద్ర యోగీంద్రులు అనే ఆయన యోగీంద్ర వాసిష్టం అనే పేరుతో రాసేటువంటి యోగ వాసిష్టాన్నే మళ్ళీ ఆయన యోగీంద్ర వాసిష్టం అనే గ్రంథమునందు హృదయ గ్రంథిని ఇట్లు వివరించి ఉన్నారు. యోగ వాసిష్టం అంటే ఇప్పుడు మేము అక్కడ చదువుతున్నది. ఇప్పుడు ఈ 10 రోజులు అయిందనుకో, చదవట్లేదు. మొన్న హైదరాబాద్ పోయినప్పటి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ ఆశ్రమము కార్యక్రమాల పనులు ఉన్నాయి కాబట్టి చదవలేదు. అది యోగ వాసిష్టంలో ఎక్కువగా ఆత్మ బోధ ఉంది అని చెప్పారు. కానీ నిజానికి అనేకమైనటువంటి వాక్యాలు ఈ మొదటగా చదివినటువంటి 60 పేజీల్లోనే అనేక సార్లు వచ్చినాయి. పరిపూర్ణ బోధకు సంబంధించిన వాక్యాలు కూడా వచ్చినాయి పరోక్షంగా. ఎందుకంటే అది అనువాదం చేసిన అయినటువంటి ఆయన మన రామకృష్ణ మఠానికి చెందినటువంటి రచయిత కాబట్టి వేదాంత పద్ధతిలో రాశాడు ఆయన. అయితే ఈ గంగిపాముల రామచంద్ర యోగీంద్ర వాసిష్టం అనే గ్రంథమునందు హృదయ గ్రంథిని ఇట్లు వివరించి ఉన్నాడు అని దాన్ని ఉదాహరణగా తీసుకున్నారు మన ఈ గ్రంథానికి కూర్పు చేసినటువంటి సజ్జ పూర్ణచంద్రరావు గారు. నేత్ర మధ్యం అనగా పాప మధ్యమున వెలిగే సునీలమైన కళే ఆపోజ్యోతి. నేత్ర మధ్యం అంటే కన్ను మధ్యలో ఉన్నటువంటి సునీలమైనటువంటి రంగులో ఉన్నటువంటి ఒక బిందువుగా కనపడుతుండేటువంటి ఒక ఆపోజ్యోతి. దేంట్లో అయితే యువతలవాడు చూసినప్పటికీ ఓ నీడగా కనపడి దృశ్యాన్ని లోపలికి తీసుకెళ్తుందో అది ఆపోజ్యోతి అని. ఇదే వాయుతత్వం అనే హృదయగంధి. ఇదే వాయుతత్వం అనేటువంటి హృదయగంధి కూడా ఇదే చూస్తుంది కాబట్టి చూసిన దాన్ని అంతటినీ భావనలేక లోపలికి తీసుకెళ్తుంది. ఇదే నేను అనేటి తెలివి కూడా ఇదేనని, దీని యందు ఓంకారం పుట్టుచున్నది, దీని అందే ఈ ఓంకారం అనేది పుడుతున్నదని. ఓంకారం అంటే ప్రణవనాదం. ఆ ఓంకారం పుడుతున్నదని, ఈ ఓంకారం చేతనే ఈ నిద్ర, సంగమము, భయము, సిగ్గు, ఎన్నో ఆలోచనలు, దుఃఖము ఈ హృదయ గ్రంథించే మానవులకు కలుగుతున్నాయని, దీంట్లో నుంచి చూసిన దాంతో స్పందించి ప్రాపంచిక విషయాలు అయినప్పటికీ ఇతరత్రా విషయాలన్నీ కూడా తనకు కలిగే కారణమైనటువంటి నిద్ర, కళ్ళు మూసుకొని ఉంటుంది. ఆ నిద్రలో అది గుర్తెరిగేది అనేది లేకుండా ఉంటుంది. కేవలం కళ్ళే కాక ఏ హృదయంలో అయితే నీ భావనలన్నీ కలుగుతున్నాయో అవన్నీ కూడా విరమించబడి ఉంటాయి ఆ నిద్రలో. అట్లాగే నీ ఆలోచనలలో వచ్చినటువంటి సంగమము,
సంగమం అంటే స్త్రీ పురుష సంఘంగా కలిగేటువంటిది. పునరుత్పత్తి ప్రక్రియకు ఉపయోగపడేటువంటి సంగమము. భయము ఇతరత్రా వస్తువుల పట్ల కానీ, లేదంటే ఏదో ఒక భయాలు తనలో కలిగి ఉంటాడు కదా మానవునికి. నిర్భయంగా ఉండాలి అని అంటే ఇవన్నీ ఏవో అంతకుముందు కల్పించినటువంటి వాటిలో ఉండే భయాలన్నీ పోయినటువంటి వాడై ఉండాలి. ఏదో రకమైన భ్రాంతి, ఏదో రకమైన బంధము ఉండారంటే భయాలు అట్లే ఉంటాయి. అందువల్లనే పరిపూర్ణ బోధలో నీవే లేకుండా పోతావు కాబట్టి నిన్ను నీవు రహితపరుచుకొని నేననేటువంటిది ఎక్కడ కలుగుతోందో దాన్ని కూడా తీసేసుకొని ఉంటావు కాబట్టి ఏమి జరిగినప్పటికీ చెల్లించినటువంటి స్థితిగా ఈ బోధన తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు, నిర్భయులుగా ఉంటారు. కాబట్టి ఈ భయము అనేది కూడా ఇక్కడే పుడుతోంది. సిగ్గుపడము, ఏదైనా కూడా ఒక అంశాన్ని గురించి సిగ్గుపడడం, ఎన్నో ఆలోచనలు, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు కలగడం, దుఃఖం కలగడము, ఇవన్నీ కూడా ఈ హృదయ గ్రంథి అనే దాంతోనే ఏర్పడుతున్నాయి. గురు కటాక్షం చే గుర్తురహితం పొందిన వారికి హృదయ గ్రంథి బాధ లేదు. గురు కటాక్షం చేత గుర్తురహితం పొందిన వారంటే తానే రహితమైపోయినటువంటి రహిత మార్గంలోకి ఈ విచారణ అంతా చేసిన తర్వాత ఈ ఎరుకే కారణమై ఉన్నది సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మాండానికి, తర్వాత అందులో ఉన్నటువంటి జీవులుగా భావించబడుతున్నటువంటి చైతన్యానికి, వ్యష్టి సమిష్టి చైతన్యాలు రెండు అన్నిటికీ కారణమైనటువంటిది ఆ ఎరుకేనని, దానివల్లనే ఇది ఉత్పత్తి అయిందనే విచారణ అంతా చేసిన తర్వాత ఎరుక రహితమైతే తానే లేడు, తను భావిస్తున్నటువంటి ఉన్నది అని భావిస్తున్నటువంటి ఈ జగత్తంతా, ఈ బ్రహ్మాండం అంతా కూడా కేవలం కలలో జరుగుతోంది అని భావించిన తర్వాత కలలో నుంచి మేల్కొన్నప్పుడు అవన్నీ ఎలా లేవో, కలలోంచి మేలుకున్న వస్తువులు కానీ, కలలో వచ్చినటువంటి విషయాలు కానీ ఎలా లేవో, అట్లా జాగ్రత్త అవస్థలో ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా కలేనని, ఈ మేల్క గురువు చేత, గురు విచారణ చేత, గురుమంత్రం చేత ఆ గోప్యమైనటువంటి రహిత మార్గం నీకు బోధింపబడి నువ్వు రైతుడు అయిన తర్వాత నీకు ఈ హృదయ గ్రంథి బాధే లేదు. హృదయ గ్రంథి ఒకదాన్ని చూసి సిగ్గుపడదు, ఒకదాన్ని చూసి భయపడదు, ఒకదాన్ని సంకల్పించి అజ్ఞానం చేత ప్రవర్తించదు. నిర్భయంగా నిర్ణయాత్మకంగా ఉండేటువంటి స్థితిలోకి అటువంటి బోధ తెలిసిన వారు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ బాధ అనేది లేదు. దానికి ఉదాహరణ కింద ఇప్పుడు చెబుతున్నారు. ఆటాడు ఎరుక అని ఏడి ఆటాడించేడు వాడు అతడే జనన మరణములకు కర్త, అది ఏ పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆపోజ్యోతి ప్రత్యేగాత్మ అని ఇక్కడ మళ్ళా ఆ వాక్యం చెప్పారు. దానికి సంబంధించి అది కందార్థం ఉంది, దాంట్లో ఇది సారాంశం తీసుకొని ఇక్కడ చెప్పారు. ఆటాడుతోంది ఎరుక అనేవాడు ఆటాడిస్తున్నాడు. నేను ఆడుతున్నటువంటి నాటకమంతా జాగ్రత్త అవస్థలో ఉండి ప్రపంచంలో నేననే దాన్ని భావించి చూస్తున్న దృశ్యాన్ని దాన్ని కలిగించుకొని నా చుట్టూ ఉన్న దానితో బంధాన్ని కల్పించుకున్నది, ఇదంతా చేస్తున్నది నేననేటువంటి ఈ ఎరుకే. ఈ ఎరుకే నేను ఆటాడుతున్నాను, నేను చేస్తున్నాను, నేను వ్యవహరిస్తున్నాను, నేను కర్తగా ఉన్నాను అనేటువంటిదంతా చేస్తోంది. ఆ ఆటాడు ఎరుక అని ఆటాడించేవాడు అతడే జనన మరణములకు కర్త. ఆటాడించేవాడు శరీరం ఆట ఆడుతున్నప్పటికీ శరీరంలో కదలికలు జరిగి సర్వ విషయాల పట్ల, సర్వ కార్యాల పట్ల భౌతికంగా కనపడే ఈ శరీరం అన్ని చర్యలు చేస్తున్నప్పటికీ దీంట్లో ఉండే ఒకటి ఆడిస్తోంది. ఆడిస్తున్నటువంటి దేహిగా ఉన్నటువంటి ఆ గుర్తెరిగేటువంటి ఆత్మగా ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యమే ఆటాడిస్తోంది. ఆటాడించే ఎరుక అది ఉంది. ఆ ఎరుక ఉంటేనే నువ్వు ఆటాడుతూ ఉన్నావు. ఎరుక లేకుండా గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎరుక లేకుండా అట్లా పడిపోయి ఉంది భౌతిక శరీరం. అప్పుడు ఏ ఆట ఆడట్లేదు, అన్నీ సర్వం విరమించమని స్థితిలో ఉంది. అట్లాగే ఈ వ్యవహారంలో జరుగుతున్న ఈ సర్వచర్యలకు కారణమైనది
నిన్ను ఆడిస్తున్నటువంటి నీలోనే ఉన్నటువంటి ఆ ఎరుక అనేటువంటి ఆత్మపరంగా చెప్పబడుతున్నటువంటిది ఆట ఆడించేది. ఇట్లా వెస్టిగా నిన్ను ఆట ఆడిస్తుంటే, ఎరుక అనే ఆట ఆడిస్తుంటే, సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండాన్నంతటిని ఆట ఆడిస్తోంది పరమాత్మ అనేటువంటి సమిష్టి ఆత్మగా ఉన్నటువంటిది. ఈ సర్వచలనాలు ఈ భూగమండలంతో సహా బ్రహ్మాండంలో ఉన్నవన్నీ కదులుతున్నాయి. వాటి వాటి వ్యవహారాలన్నీ చేస్తున్నాయి అవి. అవన్నీ చేయడానికి ఏందన్నా ఉందా? కంటికి కనబడేది ఏంది లేదు. కంటికి కనబడేదైతే ఏమీ లేకుండా ఉన్నటువంటి మనలో ఉండి మన ఎరుక మనల్ని ఏ విధంగా ఆడిస్తోందో వెస్టిగా, అట్లనే సర్వవ్యాప్తమైన బ్రహ్మాండాన్ని పరమాత్మ అనే చైతన్యమే అక్కడ ఆడిస్తోంది. ఈ వెస్టి సమిష్టిలను రెండింటినీ ఆడిస్తున్నది ఎరుకే. ఈ ఎరుకే ఆడించేదానికి కర్తగా ఉంది. కాబట్టి ఈ జనన మరణాలకు కూడా అదే కారణంగా ఉన్నది. ఆ గ్రంథి విడిపోయిన వాళ్ళకి ఈ జనన మరణాలకు కారణమైనటువంటి కర్తృత్వం అనేది లేకుండా అయిపోతే, జనన మరణాలకు కారణంగా ఉండే కర్తృత్వానికి కారణమైనటువంటి ఎరుక రహితమైపోతే, శరీరం ఉన్నప్పటికీ నీలో గుర్తెరుగుతున్నటువంటిది ఏముంటుంది? ఈ గురిమేల్క చేత ఈ జగన్నాటకం అనేటువంటి దాంట్లో నుంచి విడివడినటువంటి వాడై ఉంటాడు కాబట్టి, ఈ ఎరుక రహితమైనటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి కర్తృత్వాన్ని కర్తృత్వాన్ని తొలగించుకొని ఉంటాడు కాబట్టి, తాను కర్తగా ఉన్నాడు కాబట్టి, ఏది కర్త అయితే కర్మను నిర్వర్తించి దాని యొక్క ఫలితం కోసం మళ్ళీ శరీరాన్ని ధరిస్తోందో, ఉపాధిని పొందుతోందో, ఆ ఉపాధిని పొందేటువంటిది లేకుండా అయిపోయింది. ఆ కర్తృత్వం అనేది పోయింది. ఆట ఆడించేటువంటి కర్తను పోగొట్టుకోవాలి అంటే అది గురువాక్యం చేత తాను రహితమైనటువంటి స్థితిలో ఉంటే ఈ నాటకం అనేది ఆగిపోతుంది. ఈ పగులు చేసినటువంటిది అంతా గాఢ నిద్రావస్థలో ఏ చర్య లేకుండా ఎలా అయిపోయిందో, ఈ జరుగుతున్నటువంటిది కూడా ఏమీ లేనిది ఈ ఆట ఆడించే కర్త అనే ఎరుక ఉండి నన్ను ఆడిస్తోంది. అట్లాగే జగత్ ఆడించడానికి సమిష్టి ఎరుక అనేది ఆడిస్తోంది. ఈ రెండు ఒక్కటే. ఈ రెండు రహితమైతే ఈ నేననే భావన పోతే, నేను కర్తగా లేకుండా పోతే, ఈ చేసేటువంటి కర్తృత్వం అనేటువంటి కర్త ఉంటేనే పాపము పుణ్యము లేదా ఇతరత్రా వచ్చేటువంటి దానిలన్నిటికీ సర్వద్వందములకు కారణమైనది అదే. కాబట్టి అది పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైనటువంటి ఆపోజ్యోతి. ఆ ఆపోజ్యోతిగా చెప్పబడినటువంటిదే ఈ అన్నిటికీ శుద్ధ స్ఫటిక సన్నిభమైనటువంటి. శుద్ధ స్ఫటికం ఎట్లా ఉంటుంది? గాజు ముక్క వలె ఏం లేకుండా కనబడుతూ పూర్తి క్లియర్గా. శుద్ధం అంటే క్లియర్, అంటే శుద్ధం అంటే ఏ మరక లేనటువంటిది, మలినాలు లేనటువంటి స్ఫటికంగా, అంటే తెల్లగా ఉండేటువంటి ఆ పటికరాయి ఎట్లుంటుందో అట్లా సన్నిభమైనటువంటి ఆపోజ్యోతి. అదే ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి మూడవస్థలకి నీలో జరిగేటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల మూడింటికి దాటినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉండి సర్వమును గుర్తెరిగే సాక్షిగా ఉన్నటువంటి నీలోనే ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మ స్థితిలో నీవు అన్నింటినీ గుర్తెరిగే స్థితిలో ఉన్నటువంటిదే ఆ చెప్పబడుతున్నటువంటి ఆట ఆడించే దానిని కూడా గుర్తెరుగుతూ ఉన్నటువంటి స్థితి. ఆ ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి ఆ ప్రత్యేగాత్మ పరమాత్మ అనేటివి రెండు, ఒకటి వెష్టిగా 4వ అవస్థలోను, పరమాత్మగా ఉండేది కూడా సమిష్టిగా 4వ అవస్థలో విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతమైన దాటిన తర్వాత 4వదైనటువంటి పరమాత్మ స్థితి, విషుడు తైజస్సుడు ప్రాజ్ఞుడు అనేటువంటి 4 అవస్థలు, 3 అవస్థలు పోయిన తర్వాత ప్రత్యేగాత్మ స్థితిలో వీటన్నిటిని గుర్తించే స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నది అదే. కాబట్టి ఈ విధంగా పెద్దలు హృదయ గ్రంథిని వివరించి ఉన్నారు. ఈ వివరించినటువంటి హృదయ గ్రంథి అనే దాన్ని పెద్దలు ఈ విధంగా వివరించారు. అది ఏదనగా జ్ఞాన కర్మములు ముడిపడి, జ్ఞానం అనేది కర్మ అనేది ముడిపడి, జ్ఞానం అనే దాంతో జ్ఞానం లేకుండా నువ్వు ఏ కర్మను నిర్వర్తించలేవు.
ముడి జడంగా ఉన్నటువంటి దేహము తనకు తానుగా పోయి ఓ కర్మను నిర్వహించడానికి జరిగినటువంటి పనులు చేయగలుగుతుందా? ఏ కర్మను నిర్వర్తించాలన్నా కూడా ఇక్కడ నుంచి లేచి అక్కడ ఓ కిటికీ మూసేయాలన్నా గాలి తోలుతుంటే, అట్లాగే నీకెక్కువ దాహమై దప్పికేస్తే నీళ్లు తాగాలన్నా, ఏ ఆలోచన రావాలన్నా కూడా, ఏ ఆలోచన నీలో కలిగినా కూడా ఆ జ్ఞానం నిర్వర్తించకపోతే, ఆ జ్ఞానం గనక లేకపోతే నువ్వు కూడా మూర్ఛ వచ్చినలాగా వానిలాగా పడిపోయి ఉంటావు అంతే. ఈ గాఢ నిద్రలో ఎట్లా పడిపోయావో అట్లా. జ్ఞానం అనేది ప్రేరణ కలిగిస్తోంది నీలో సర్వచర్యలకు. నువ్వు చేసేటువంటి కర్మములన్నిటికీ కూడా జ్ఞానం వలనే జరుగుతుంది. కాబట్టి ఈ జ్ఞానం అనే కర్మం అనేటువంటి ఈ రెండూ కలిసి ముడిపడినాయి. ఈ రెండింటి ముడిని విడిపోతే నువ్వు జ్ఞానం ఉన్నప్పటికీ నీలో నువ్వు కర్తగా ఉండవు. ఈ కర్మ చేయడానికి కారణమైనది ఆటాడించేది ఒకటి సర్వత్రా జరుగుతున్న దాంట్లో నా బాధ్యత నేను, నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. నేననేది లేదు, నేననే ఎరుక లేదు, నేను ఆడేది లేదు. కాబట్టి ఈ ముడి విడిపోతే జ్ఞానకర్మల ముడి. జ్ఞానం లేకుండా జ్ఞానరహితమైనటువంటి జ్ఞానాజ్ఞానముల రెండింటినీ రహితపరుచుకున్నటువంటి వాడు అజ్ఞానము లేదు, జ్ఞానము లేదు. కాబట్టి కర్మం చేసేది లేదు, ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి ఉపాధి ధరించేది లేదు. కాబట్టి ఈ కర్మముల యొక్క ముడిపడినటువంటి విడిపోతే జనన మరణములకు స్థానం ఏదై ఉన్నదో, జననానికి మళ్ళా మరణానికి స్థానమైనటువంటి అది ఏదై ఉన్నదో అదే హృదయ గ్రంథి. అది ఆ హృదయ గ్రంథి ఏ హృదయ గ్రంథిలో నీకు ఈ సంకల్పాలన్నీ కలగడానికి కారణమై ఉన్నదో, దేంట్లోని భయాలు, దుఃఖాలు, ఈ ద్వంద్వములన్నీ నీకు ఏమిట్లో ఏర్పడుతున్నాయో దాన్ని తొలగించుకోగలిగితే, ఆ జన్మకర్మముల యొక్క ముడివిడితే నువ్వు ఏం చేస్తున్నప్పటికీ కూడా నువ్వు కర్తగా ఉండవు. కాబట్టి ఆ చేస్తున్నటువంటి జ్ఞానంతోనే చేస్తున్నటువంటి ఆ కర్మ ఫలితం యొక్క సంచితం అనేది నీలో చేరదు. నువ్వు కర్మ చేస్తున్నప్పటికీ నీ కర్తవ్యంలో భాగంగా నువ్వు వ్యవహరిస్తున్నావే తప్ప నేననేటువంటి జ్ఞానము, నేననేటువంటి అహము అక్కడ లేదు. కాబట్టి ఇక నీకు ఆ విధమైనటువంటి హృదయ గ్రంథి అనే ప్రత్యేకంగా నేను చేస్తున్నాననేటువంటి ముడి లేదు. జ్ఞానాజ్ఞానముల ముడిని విడదీసిన తర్వాత ఈ కర్మము, జన్మము అనేటువంటి గ్రంథి పోయిన తర్వాత హృదయ గ్రంథి లేదు. అదే సద్గురు అయిన వారు శిష్యుని యందు దయవుంచి అతని హృదయ గ్రంథి విడుటకై, సద్గురు అయినటువంటి వారు ఏ గురువునైతే నువ్వు ఆశ్రయిస్తావో ఆ గురువు నీ హృదయ గ్రంథిని విడిపించగలిగినటువంటి గురువు అయి ఉండాలి. ఈ సర్వభ్రమలకు, భ్రాంతులకు కారణమైనటువంటి దాన్నంతా వివరిస్తే నీ అజ్ఞానము, భ్రాంతి తొలగిపోయి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం దేని చేత కలుగుతుందో, దేని చేత ఆ జ్ఞానం కలిగి మళ్ళీ ఆ జ్ఞానంలో నుంచి ప్రేరణతోనే నీ సర్వకర్మలను నువ్వు నిర్వర్తిస్తున్నావో నీ శరీరం చేతనే. శరీరం అనే ఉపాధి అనేటువంటి పనిముట్టు. శరీరం అనేది ఉపాధి. ఈ శరీరం అనే దాన్ని ధరించింది. దాంట్లో ఒకటి ఉంది, దీన్ని ఏలుతున్నది, ఈ శరీరాన్ని ఏలుతున్నది. దాని యొక్క ప్రేరణతో, జ్ఞానంతో కలిగినటువంటి దాంతోనే దీంతో చలనాలు కలిగించి దీంతో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని పనిచేయిస్తున్నటువంటి ఆ హృదయ గ్రంథిని విడుటకై దాన్ని నడిపించేకి ఎవరు కావాలి? సద్గురువు కావాలి. ఆ సద్గురువు తాను ఆల్రెడీ దాంట్లో నుంచి విడివైన వాడై, అశరీర గురుమూర్తి అయి, దేశకేంద్రుడై ఈ శిష్యుణ్ణి దాంట్లో నుంచి విడివింపజేసి, జనన మరణ భ్రాంతిని తొలగింపజేసి, ఈ జరుగుతున్నటువంటి సర్వము కూడా, ఈ జననము, మరణము, ఈ సృష్టించబడటము, మళ్ళీ లయించబడటం అనేటువంటిదంతా కూడాను కేవలం కలలో జరుగుతున్నటువంటి భ్రాంతి వంటిదే అనేది, ఈ భ్రాంతికి మూలమైనది ఎక్కడుందో ఆ మూలమైనటువంటి దాన్ని నీకు తొలగించి నిన్ను రహితుణ్ణి చేసే సత్తా ఆ సద్గురువు దగ్గర మాత్రమే ఉంది. అటువంటి ఈ పరిపూర్ణ బోధన తెలపవలైన మరి ఆ సద్గురువు ఎటువంటి బోధన తెలపాలి? జనన మరణ భ్రాంతిని తొలగించేటువంటి ఈ పరిపూర్ణ బోధన తెలిపితే, జననము మరణం అనేది ప్రత్యేకంగా ఉందని నేను ఈ విధంగా చేయడం వల్ల, ఈ విధంగా ఈ జ్ఞానం చేత నిర్వహించిన కర్మల వల్ల ఏర్పడుతోంది, అదే ఉపాధిని తీసుకుంటోంది మళ్ళీ
అది చేసినటువంటి కర్మలను బట్టి అనేది విడిపోతుంది. కాబట్టి ఆ రెండిట్లో నుంచి ముక్తులైనటువంటి వాడు అలా ఏ విధంగానూ పరిపూర్ణ బోధన ఆశ్రయించి అట్టి గురువు చేత ఈ భ్రాంతిని తొలగిస్తే మరి శిష్యుడు గురువునకు భక్తుడై భ్రాంతి రహితాసక్తుడై, ఆ శిష్యుడు కూడా గురువునకు భక్తుడై, ఆ గురువుకు భక్తుడై ఉండేదే గాక భ్రాంతి రహితం మీద ఆసక్తుడై, భ్రాంతి రహితం మీద ఆసక్తుడై ఉండాలంటే ఆయనకు ఈ జగత్ అనేటువంటి జరుగుతున్నటువంటి సర్వచర్యలలో తాను ఏ రకమైనటువంటి ఆసక్తి ఆనందం కలగకుండా వైరాగ్య భావనలు ఏర్పడి ఉండాలి. ఇంతకుముందు అనేక మంది కోట్లాది సంవత్సరాలలో కోట్లాది మంది జీవులు కోట్లాది మంది పుట్టి ప్రాణాలతో వ్యవహరించి అనేకమైనటువంటివన్నీ చేసి మళ్ళీ వాళ్ళంతా ఏ ఒక్కరూ లేరు. ఏం చేసినప్పటికీ, ఏ స్థాయి ఉన్నప్పటికీ, ఏ కాలమైనప్పటికీ, ఏమైనప్పటికీ అది లేదు. అది ఉండదు, నశించబోయేటువంటి తత్వం కలిగినటువంటిది. ఆ జన్మ కర్మలకు కారణమైనటువంటిది నశింపజేసుకొని జన్మలు లేకుండా చేస్తేనే ముక్తి తప్ప కోటాను కోట్ల సంవత్సరాల నుంచి చేస్తున్నదంతా పుట్టడం మరణం అనేటువంటి బాధ తప్ప ఇంకోటి లేదు. కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి ఎట్లుండాలి ఆ శిష్యుడు అంటే గురువునకు భక్తుడై భ్రాంతి రహితాసక్తుడై, గురువునకు భక్తుడై ఉండాలి. మళ్ళా భ్రాంతి రహితాసక్తుడై, భ్రాంతి లేకుండా రహితమైనటువంటి భ్రాంతి రహితం చేసుకునే దాంట్లో ఆసక్తుడై ఉన్నటువంటి వాడై ఉండాలి. సద్గురుని యొక్క పాదపద్మములను ఎల్లవేళలా తన హృదయమునందు తలుచుండవలెను. సద్గురుని పాదపద్మాలు అనేటివి తన హృదయంలో ప్రతిష్ఠించుకోబడి ఉండాలి. ఇంకా ఓపెన్ చేసుకుంటానే అది మామూలుగా సినిమాల్లో అయితే రూపాన్ని చూపిస్తారు. ఆంజనేయుడు ఇట్లా చీల్చుకుంటానే వెంటనే శ్రీరాముడు సీతల రూపం కనపడి ఆ రూపాలతో కనపడినటువంటి అది చూపిస్తారు. అదేదో అది కవి వర్ణన కాబట్టి నాటకం అలా చూపించారు. ఇది అట్లా కాదు, హృదయం చీల్చుకుంటే కాదు. హృదయంలో ఎప్పుడూ నీ భావనలో నీకెప్పుడు కూడా ఆ గురువు యొక్క గురుమూర్తి పాదపద్మాలు మరియు ఆ గురువాక్యం ఏదైతే నీకు చెప్పారో అది ఎల్లవేళలా తన హృదయంలో తలుచుతూ ఉండాలి. ఆ గురువు యొక్క వాక్యాన్ని, గురువు గారి పాదపద్మాలని. ఎందుకంటే గురు శిష్యులు ఇరువురు ఈ విధంగా నడవనిచో ఆ గురు శిష్యులు ఇద్దరు కూడా ఈ విధంగా కనుక నడకపోతే, ఈ విధంగా నడవకపోతే చలనము లేనట్టి బోధోక్త స్థితి కుదరదు. చలనం లేకుండా ఉండేటువంటి బోధోక్త స్థితి ఏమిటి అంటే సర్వచలనాలు ఆగిపోయి అచలము అనేటువంటిది ఏ విధంగా ఎప్పటికీ ఏది కూడా చెల్లించకుండా ఏదైతే స్వయంభూగా ఉండి సర్వవ్యాప్తమై తనకు తానే ఏ మూలము లేకుండా తనకు తానే ఏది ఏర్పాటు చేసినటువంటి ఉత్పత్తి స్థితిలో లేనటువంటి ఎప్పటికీ ఒకే తీరుగా ఉన్నటువంటి ఈ రాకడ పోకడలకు కానీ, సర్వచలనాలకు కానీ, జగత్ అనే భ్రాంతికి కానీ, బ్రహ్మాండానికి కానీ దేనికి అది కారణం కాకుండా ఎప్పటికీ ఒకే తీరుగా ఉండేటువంటి ఆ పరిపూర్ణ స్థితి అచలం, చలనం లేనటువంటి స్థితి. చలనం ఏ విధంగా? కేవలం శరీరంగా కాదు, భావనలో చలనం లేకుండా ఈ చలనాలన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయో ఆ చలనాలకు కారణమైనటువంటి దాన్ని కూడా రహితపరుచుకొని తాను ఉన్నప్పటికీ, వ్యవహరిస్తున్నప్పటికీ, చూస్తున్న సర్వ జగత్తులోనూ ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా, ఏ రకమైన భ్రాంతులు లేకుండా, తానున్నాను అనేటువంటి భావన కూడా లేకుండా ఉండేటువంటి బోధోక్త స్థితి. అట్లాంటిది రావాలంటే కుదరదు. ఈ విధంగా నడవనిచో గురు శిష్యులు ఇరువురు కూడా ఆ విధమైనటువంటి భావనలతోనే ఉండాలి. శిష్యుడు ఆశ్రయించిన శిష్యుడు రహితుడైపోవాలని మళ్ళీ జన్మకర్మల ముడి చేత మళ్ళీ పునరుత్పత్తికి కారణమై మళ్ళీ ఉపాధిని ధరించేటువంటి జన్మను పొందేటువంటి దాని నుంచి ముక్తిని పొందాలనేటువంటి దాంతో శిష్యుడు వస్తే శాశ్వతంగా ముక్తి పొందాలని. ఈ సృష్టి సంకల్పాలతో కానీ, ఈ సృష్టి అనేక సార్లు ఏర్పడి మళ్ళీ లయమైపోయినప్పటికీ, అనేక యుగాలు వచ్చినప్పటికీ అట్లా ముక్తి పొందినటువంటి వాడు మళ్ళీ మళ్ళీ పునః ఉపాధిని ధరించేటువంటి స్థితిలో లేకుండా పోతాడు. కాబట్టి అటువంటి భావనతోనే ఆ శిష్యుడు ఉండాలి, అటువంటి భావనతోనే ఆ గురువు కూడా బోధించాలి.
కాబట్టి అట్లా లేకుండా ఉంటే మటుకు చలనం లేనటువంటి ఈ బోధోక్త స్థితి అనేది కుదరదు. మళ్ళీ చలనం కలిగి చలనరహితుని బట్టి శరీరం చలనంలో ఉన్నప్పటికీ శరీరంలో ఏదైతే ఈ కదలికలకు ప్రేరణ కలిగిస్తున్నటువంటి నీకు మళ్ళీ నీలో భ్రాంతిని కలగజేస్తున్నటువంటి దాన్ని రహితం చేసుకుంటే దేని పట్ల నీకు ప్రత్యేకంగా ఆసక్తి ఉండదు, నువ్వు కర్తగా కూడా ఉండవు. కాబట్టి ఆ బోధోక్త స్థితి అప్పుడు కుదురుతుంది. అట్లా ఉంటేనే ఇద్దరు కూడా గురు శిష్యులు కుదురుతుంది అని చెప్తున్నాడు. 257వ కందాన్ని చెప్తున్నాడు. శిష్య, ఈ గ్రంథమునందు తెలిపిన శక్తిద్వయ నిరాసకంబైనటువంటి అచల పరిపూర్ణ బోధ సామాన్యమైనదని తలుచుకుము. ఈ గ్రంథం రత్నములతో కూడినటువంటి ఆహారం లాంటిది. ఈ గ్రంథం ఎటువంటిది అంటే రత్నాలతో కూడినటువంటి హారం లాంటిది. నువ్వు గమనిస్తే తెలుసుకోలేకుండా ఉండేవానికి జగత్తు నిజము, జగత్తులో ఉన్నటువంటి విషయాలను గనక తాను ఆపాదించుకునేవానికి, దాంతో భావన చెందేవానికి ఇది తెలియదు. ఈ రత్నాల గురించి తెలియవు. ఈ రత్నాలుగా కూడా కనపడవు, మామూలు రాళ్ళు కనపడినట్టే కనపడతాయి. ఎవరైతే ఈ బోధలో విచారణ జరిగేటువంటి మంచి సద్గురువు దగ్గరికి విచారణ జరుపుతున్నారో అటువంటి వారికి ఈ గ్రంథంలో ఉండేటువంటి రత్నాలన్నీ కనపడతాయి. ఇది మామూలు సామాన్యమైనది తలచకము, నువ్వు సామాన్యమైనది దానిగా తలచకు. ఇది ఎందుకు అంటే ఈ రత్నములతో కూడిన హారం వంటిది పరిపూర్ణ బోధన ఎరిగిన గురువులు గురుపుత్రుల గలమందు గుడి కట్టుకొని ఎల్లవేళల యందు మంత్రపుష్పము వలె పవిత్రమై ఉచ్చరించబడు ఆయతనము కావున రత్నముల హారం ఏ విధంగా దాచుకుందువో ఆ విధంగానే ఈ గ్రంథము దాచుకొని శ్రద్ధతో ఎల్లవేళల యందున చదువుకొనుచును అన్నటువంటి ఈ వాక్యం ఎందుకు చెప్పారు అంటే, ఈ పరిపూర్ణ బోధ ఎరిగినటువంటి గురువులు కానీ గురుపుత్రులు కానీ వాళ్ళ గలంలో వాళ్ళ గొంతుల్లో ఇది గుడిగట్టుకొని ఎల్లవేళలా ఇది ఒక మంత్రంలాగా ఎందుకు పవిత్రమై ఉచ్చరించబడుతోంది అంటే, సులభమైనటువంటి సాధారణ పదాలతో ఉపయోగించి ఆయన పెద్ద పెద్ద సంస్కృత వాక్యాలు దాన్ని ఉపయోగించుకుని సులభమైన సాధారణ పదాలతో కందార్థ ధరువులు రాశారు. దాన్ని ఉదహరించకుండా ఎక్కడా కూడా చెప్పలేరు. అంటే వేదాంత గ్రంథాలు ఏవైనప్పటికీ, అది అచల బోధ అయినప్పటికీ, ఇతర బోధస్తులు మార్గమైనటువంటి శంకరాచార్యులు ఉదహరించినటువంటి అద్వైతం కానీ ద్వైతం కానీ విశిష్టాద్వైతం కానీ వేదాంత బోధలో భగవద్గీతలోని లేదా వేదాలలోని వాక్యాలను ఉదహరించకుండా వాళ్ళు ఏ విధంగా చెప్పలేరో, ఆ భగవద్గీతలో ఒక్క వాక్యమైనా కూడా ఉదహరించకుండా ఏ వేదాంత గ్రంథము ఉండదు ఈ ప్రపంచంలో. అట్లాగే వేదాల్లో ఉపమానాలని దాని మీద వ్యాఖ్యానం జరిపినటువంటి ఉపనిషత్తుల్లోని సారాంశాన్ని కూడా తీసుకొచ్చి చెబుతూ ఉంటారు అనేక చోట్ల. అట్లాగే ఈ బోధలో ఈ గురు శిష్యులుగా ఉన్నటువంటి వారు ఒక్క దీంట్లోది ఉదహరించకుండా ఈ గ్రంథంలోని వాక్యాన్ని ప్రసంగించడం కూడా చేయలేరు. ఎక్కడ ఏం మొదలుపెట్టినప్పటికీ దానికి అనువైనటువంటి కందార్థాన్ని రాసి పెట్టారు ఆయన. ప్రతి స్థితికి ఓ సాధకుడు మామూలుగా పోయి గురువుని ఆశ్రయించినప్పటి నుంచి ఆఖరుగా తాను రహితుడైపోయి తానే లేనటువంటి ఈ జగత్తును అనే కల్పన నుంచి విడిపడినటువంటి వాడయ్యే కారణమైనటువంటి సర్వము అన్నీ తెలిపాడు. వ్యవహారిక జీవితంలో మనకు జరుగుతాయే, వ్యవహారిక జీవితంలో ఎదురయ్యే దానిలన్నింటినీ కూడా రాశాడు. దానిని కూడా ఉదరించి. కాబట్టి ఈ గ్రంథంలో ఉండేటువంటి బాగా భావాన్ని అర్థం చేసుకుంటే గ్రంథంలో ఉండేటువంటి రత్నములే. ఆ రత్నములు అన్నీ ఏర్చి కూర్చున్నటువంటి హారం ఇది. ఆ రత్నాల హారాన్ని ఎవరైనా కూడా రోడ్డు మీద పారేసుకుంటారా? దాన్ని దాచుకుంటారు. అట్లా దాచుకోవాల్సినటువంటి రత్నాల హారం వంటిదే ఇది, ఈ గ్రంథం కూడా. ఆ గ్రంథంలోని భావాన్ని మీరు పొందినటువంటి స్థితిలో ఉండాలి. లేకపోతే ఆ గ్రంథం ఏమవుతుంది, మిగతా న్యూస్ పేపర్లన్నీ మీరు తూకం వేసి అమ్మినప్పుడు ఎప్పుడో ఒకసారి ఆ గ్రంథం కూడా ఆ పేపర్లో పోతుంది, దాచుకోకుండా ఉంటే. కాబట్టి గ్రంథాన్ని దాచుకోవడమే కాక గ్రంథంలోని రత్నాల హారం వంటి ఈ కందార్థాలన్నీ కూడా రత్నాలు, వీటన్నింటినీ కూర్చి చేసినాడు ఆయన. దీంట్లోని భావాన్ని పదిలపరచుకోండి మీ హృదయంలో అని చెప్పి
కాబట్టి ఈ విధంగా దాచుకొని శ్రద్ధతో ఎల్లవేళల యందున ఎవరైతే చదువుకుంటారో ఆ చదువుకొంచుందుము. అట్లా చదువుకుంటే ఆగమ నిగమ ఉపనిషత్తులు, వేమన సాహిత్యము, దీక్షితీయము మొదలుగా గల అచల గ్రంథములు బాగుగా పరిశీలించి కష్ట నష్టములు కోర్చి ఈ గ్రంథము చేసి నేడు నీకిస్తిని అని గ్రంథం చేసినటువంటి భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు ఏమంటున్నారంటే, ఆగమ నిగమ, ఆగమము నిగమము అనేటివి వేదాల సారంగా ఒకటి, జగత్తును నడపడానికి వ్యవహరించడానికి ఏర్పరిచినటువంటి సూత్రాలతో కూడినటువంటి ఆగమ శాస్త్రము, నిగమముగా ఉన్నటువంటి తాను ఆ వేదాల సారం యొక్క వేదాంతంగా ఉండేటువంటి తాను ప్రవర్తించాల్సినటువంటిది అయితే అది ఉంటే, తన యొక్క అంతిమ లక్ష్యంగా చెప్పబడినటువంటి నిగమం లాంటి వేదాలతోనూ ఉపనిషత్తుల్లోనూ వచ్చినటువంటి అన్నీ కూడా ఈ అన్నిటి యొక్క మళ్ళీ ఉపనిషత్తుల యొక్క మరియు వేమన సాహిత్యం లాంటి వేమన యొక్క మరియు శివరామ దీక్షితులు రచించినటువంటి దీక్షితీయం యొక్క వీటన్నిటి యొక్క సారాంశాన్ని అంతటినీ వడగట్టింటేనే ఈ గ్రంథం వెలువడింది నాయన అని ఆయన చెప్తున్నాడు. మొదలుగా గల అచల గ్రంథములు బాగుగా పరిశీలించి కష్ట నష్టములు కోర్చి, ఎన్నో కష్టాలు పడి ఆ కష్ట నష్టాలకన్నిటికీ ఓర్చి ఈ గ్రంథాన్ని చేసి నేడు నీకు ఇస్తుంది. ఈ గ్రంథము నందు తెలిపినటువంటి అచల పరిపూర్ణ భావము ఈ పరిపూర్ణ బోధకు బందోబస్తగును. బందోబస్తగును అంటే ఇది గట్టి పటిష్టంగా తయారు చేసి, ఏదో బందోబస్తుగా లేకుండా కోట కట్టారనుకోండి, పటిష్టమైనటువంటి గట్టి కోట, దుర్భేద్యమైన శత్రువు అనేటువంటిది శత్రువులు ప్రవేశించి ఆ కోటను ప్రవేశించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేనటువంటి పటిష్టంగా ఉండేటువంటి కోట. అట్లా నీకు ఈ బోధకు బందోబస్తును అంటే నీలో మళ్ళీ ఇది చదివి దీని అర్థాన్ని తెలుసుకున్న తర్వాత నీలో మళ్ళీ భ్రాంతులు ప్రవేశించి నిన్ను ఆకర్షింపజేసి నిన్ను మళ్ళీ ఇంకో రకమైనటువంటి భ్రాంతుల్లో నుంచి మళ్ళీ జన్మకు కారణమైనటువంటి దాన్ని కలగజేయనివ్వదు. నిన్నే లేకుండా జీవన్ముక్తుడుగా అయ్యేటట్టు రైతపరుస్తున్నటువంటిది ఇది. అట్లా బందోబస్తుగా చేసినట్టు ఉంటుంది. మళ్ళీ నువ్వు ఒకసారి భావన చెందిన తర్వాత దీంట్లో నుంచి జగత్ అనే దృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి బంధాలకి పోనిపోవు. వ్యవహారికంగా నువ్వు పోతున్నప్పటికీ నీలో ఏదైతే ఈ చరణాలకు ప్రేరణ కలిగిస్తున్నటువంటి అది ఉందో గుర్తెరిగే ఎరుక అనేది, గుర్తెరిగే చైతన్యం అనేది అది లేకుండా రహితమైపోయి ఉంటుంది. కాబట్టి చేస్తున్న దాంట్లో నువ్వు కర్తగా ఉండవు. కాబట్టి నీకు బందోబస్తుగా చేసినటువంటి గ్రంథం ఇది. రసికులైన వరుగురు శిష్యుల పట్ల ఈ పద్యములు రతనములై ఒప్పుతున్నవి. రసికులు అంటే మామూలు సాధారణ అర్థంలో తీసుకోకూడదు. ఆ రసికత్వం అనేది అది వేరు. వ్యవహారిక జీవితంలో నువ్వు దేని పట్ల అయితే ఇష్టపడి దాని పట్ల భావాన్ని కలిగి ఉన్నావో అది మామూలుగా రసికుడు అనే పదానికి అర్థం. ఇక్కడ వరగురు శిష్యుల పట్ల, రసికులైన వరగురు శిష్యుల పట్ల అంటే ఆ వరం పొందేటువంటి గురువు చేత వరం పొందినటువంటి అట్లాంటి శిష్యులు ఉంటే వాళ్ళు దీన్ని రతనాలుగా చూసి దీని మీద రసికత్వం పెంచుకుంటారట. ఏది ఈ పద్యములలో రతనములై ఉన్నటువంటి ఈ కందార్థములందు ఈ గ్రంథంలో చెప్పినటువంటి అంశాలు, ఈ పద్యములన్నీ వాళ్ళకి రత్నాలుగా ఉంటాయంట. ఈ కంద పద్యాలు కానీ ఆ కాంతకు ముందు రాసే కందార్థాలు కానీ, కందార్థాలు ముందు రాసి ఆ తర్వాత కంద పద్యాలు రాశారు ఆయన. ఆ రెండూ కూడా రత్నములై ఒప్పుతాయంట అటువంటి శిష్యులకు. ఈ గ్రంథమునందు కల గూఢార్థం ఎరిగినచో, ఈ గ్రంథంలో ఉండే గూఢార్థాన్ని ఎరిగితే రాయి వలె ఉండు శిష్యుడు రత్నం వలె ప్రకాశించును, ఇందు ఏమాత్రము సందేహం లేదు. అటువంటి శిష్యుడు ఎట్లయితాడు అంటే దీంట్లోని భావార్థాన్ని గుర్తెరిగి దీంట్లో గూఢార్థాన్ని గురువు చేత గుర్తెరిగి, గూఢార్థం అయితే తనకు తానుగా దీన్ని చదవడం వల్ల రాదు. ఆ రత్నాన్ని ఎవరు, ఆ రాయిగా ఉండే రత్నాన్ని సానబట్టాలంటే ఆ గురువు ఉండాలి. అటువంటి గురువుని సానబడితే గురువు దగ్గర సానబట్టబడినటువంటి శిష్యుడు రత్నం వలె ఎట్లా మెరుస్తాడో అట్లా ఈ గ్రంథంలో గూఢార్థం ఎరిగినచో రాయి వలె ఉండే శిష్యుడు రత్నం వలె ప్రకాశించుడు, ఇది ఏమాత్రం సందేహము లేదు. ఇక 258వ కందపద్యము చెప్తున్నాడు. శిష్య చెప్పనేర్చిన మనుజులే ఈ బోధలోని మర్మం ఎరుగుదురు గాని వినజెప్పనేరకుండిన మనుజులు
ఈ బోధలోని మర్మం తెలియజాలరు. ఈ బోధలోని మర్మం చెప్పాలి అంటే విననేర్చి చెప్పనేర్చిన మనుషులే ఈ బోధలోని మర్మాన్ని ఎరుగుదురు అని చెప్పడానికి దాని యొక్క అంతరార్థాన్ని తాను తెలిసినటువంటి వాడై దాన్ని మళ్ళీ చెప్పనేర్చినటువంటి, అంటే ఏ రకంగా చెబితే ఆ శిష్యుడు మామూలుగా వచ్చి నిన్ను గురుపాదం పట్టాడు. ఆ గురుపాదం పట్టినటువంటి ఆ శిష్యుడు ఏ మానసిక స్థితిలో ఉన్నాడో అక్కడి నుంచి మొదలుపెట్టి అన్నీ తొలగించి ఆ భ్రాంతులన్నీ ఆ శిష్యుడిని అటువంటి రత్నంగా మార్చాలి నువ్వు అంటే ఆ విననేర్చి చెప్పనేర్చిన తాను తన గురువు చేత విననేర్చడమే గాక మళ్ళీ తన గురువు చేత తాను నేర్చినటువంటిదంతా కూడా తనకు తానే అన్వయించుకొని ఆ అన్వయించిన దాన్ని తనను ఆశ్రయించినటువంటి అటువంటి వాళ్ళకి చెప్పగలిగినటువంటి వాడే, అటువంటి చెప్పగలిగిన మనుషులే ఈ బోధలోని మర్మం ఎరుగుదురు కానీ వినిజెప్ప నేరకుండిన మనుషులు ఆ వినడానికి ఆయనకి ఇష్టము లేదు, ఆ వినిన దాన్ని అర్థం చేసుకునే స్థితి లేదు, చెప్పగలిగినటువంటి నేర్పు లేదు. ఇవన్నీ లేనటువంటి వాళ్ళు మనుషులు ఈ బోధలోని మర్మంనే తెలియజాలరు. ఈ బోధలో మర్మం అనేది తెలియజాలరు. ఇదేమీ కథ కాదు కాబట్టి ఒక కథ చెబితే కథలోదంతా ఊకొట్టి ఓహో ఇది అని చెప్పి అర్థమై ఊరికే ఉండేటువంటిది కాదు. ఈ బోధలోని మర్మధర్మాలు తెలియాలి అంటే ఇట్లా రెయిన్బోలో కొన్ని సంవత్సరాలు పడుతుంది వాని యొక్క భావన యొక్క వేగం అర్థం చేసుకునేటటువంటి వేగాన్ని బట్టి ఆ స్థితిని బట్టి ఉంటుంది. కాబట్టి అట్లా వినజెప్పి తాను విని చెప్పనేర్చినటువంటి వాళ్ళకైతేనే సరిపోతుంది. కానీ వినకుండా చెప్పకుండా లేనటువంటి అట్లాంటి మనుషులు ఈ బోధలోని మర్మం తెలియజాలరు. ఈ గ్రంథం చదివినప్పటికీ వాళ్ళు వ్యక్తపరచలేరు కూడా కనీసం. కాబట్టి దీనందు ఉండే ధర్మము తెలియజాలరు. దీంట్లో ఉండేటువంటి ధర్మం ఏది బోధించారో అది తెలియజాలరు వాళ్ళు. ఎందుకంటే ఇది అంతరంగికంగా భావనలో ఊహాత్మకంగా భావన చెందాల్సిందే. ఇది చదివి అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ గురువు ఇప్పాల్సిందే దీంట్లో ఉన్నటువంటి ధర్మమర్మాలు. కాబట్టి గురుముఖంగా తెలిసినటువంటి ఏ మంత్రాలు అయితే నీకు చెప్పారో వాటిలోని భావాన్ని దీంట్లోకి అన్వయించుకొని వాళ్ళు ఆ విధంగా చేసే వాళ్ళకే సరిపోతుంది, కానీ వేరే వాళ్ళు చేయలేరు. ఇది ఎట్లనగా ఇది ఉపమానం చెబుతున్నారు. ఈ మనుషులే ఎందుకు చేయగలరు అంటే మిగిలినటువంటి జంతుజాలాలన్నీ బుద్ధి విశ్లేషణాత్మక శక్తిని కలిగి ఉండవు. అవి బుద్ధితో మానవుడు ఏం చేస్తాడు, బుద్ధితో తెలుసుకోగలుగుతాడు. ఇది అడ్డం వచ్చింది ఒకటి, నీకు అవరోధం కలిగింది, ఈ అవరోధాన్ని దాటడం ఎట్లాగో అని ఆలోచించగలిగేటువంటి బుద్ధి విశ్లేషణాత్మకమైనటువంటి జ్ఞానం మానవునికి మాత్రమే ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఏం చేస్తాయంటే అవి ప్రయత్నం చేస్తాయి భౌతికంగా దాటేకి, ఏదైనా అవరోధం ఏర్పడినప్పుడు. ఇక జరిగిండేదే ఆ కర్మను అనుభవిస్తూ ఆడే ఉంటాయి తప్ప వేరే చేయలేవు. ఏదైనా ఒకటి పైనుంచి పడుతుంది అనుకో, ఇది కూలగలుగుతుంది, ఇది పోతుందేమో పడుతుందేమో ఆ స్థితి ఉంది అని ముందే ఊహించగలడు మనిషి. ఓ ఒరిగిన గోడను ఏదైనా చూసినప్పుడు అటువంటి స్థితి జంతుజాలాలకన్నిటికీ ఉండదు. అట్లే ఒక కొబ్బరికాయని ఏ విధంగా చేయాలి, కొబ్బరికాయ పైన పీచు వీకి దాన్ని అంతటిని తీసేసి పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి కొబ్బరిని తీయగలిగినటువంటి జ్ఞానము ఎవరికి ఉంది? మనిషి అయితే తినగలిగిన నేర్పగలిగినటువంటి వాడు. కాబట్టి ఆ కొబ్బరికాయను పగలగొట్టడం అంటే అదంతా వినడం, తినడము అంటే దాన్ని మళ్ళీ అనుభవంలోకి తీసుకోవడం. ఆ పైన చెప్పినటువంటి చెప్పనేర్చడం అనేది అదే విననేర్చడము చెప్పనేర్చడం. అట్లా కొబ్బరికాయని కొట్టే నేర్పు, మళ్ళీ దాంట్లో ఉండేటువంటి కొబ్బరిని తీసుకొని ఉపయోగించుకునే నేర్పు కలిగిన వారే మనుషులు. కాబట్టి ఒక కోతికి అది దొరికింది అనుకోండి, పగలగొట్టిన కొబ్బరికాయ అయితే హాయిగా కొరుక్కొని తింటుంది అది కూడా కొబ్బరి. అట్లా కాకుండా చెట్లో నుంచినే మొత్తం దానికి ఉన్నటువంటి పైన ఉన్నటువంటి పీచుతో సహా పడింది అనుకోండి, ఎంత ప్రయత్నించినప్పటికీ దాని జతకు ఇంకో 100 కోతులు జమైనప్పటికీ కూడా చేయలేవు. దాన్ని ఎంతటి తీయాలి కదా, దానికి సాధనాన్ని ఉపయోగించాలి. దానికి సాధనాన్ని ఉపయోగించే ఏ స్క్రూ డ్రైవర్ లాంటిదో ఏ సలాకు లాంటిదో గట్టిది కుచ్చి దాన్ని తీసేటువంటి అవన్నీ లేవు ధరలకు. కాబట్టి పగిలిపోయి పగలగొట్టిండేటువంటి దాన్ని అయితే ఏదైనా చేయగలదు, కానీ అది
అట్లా చెప్పనేర్చినటువంటి అంటే దాన్ని నిలుచుకోగలిగినటువంటి దాన్ని మళ్ళీ తనలేక అనుభవంలోకి తినగలిగినటువంటిది మనుషులకే ఉంది కానీ అటువంటి కోతులకు లేదు. కాబట్టి ఈ గ్రంథం కూడా మామూలు మనుషులకు చెప్పినారనుకో, ఇది ఈ బోధలోని ధర్మ మర్మాలు తెలియనటువంటి వాళ్ళు, వైరాగ్య భావన లేనటువంటి వాళ్ళు, ప్రపంచం నిజమనుకుంటున్నటువంటి వాళ్ళు, బంధాలతో నిత్యం ఉన్నటువంటి వాళ్ళు, ఈ ద్వంద్వాల్లో ఉన్నటువంటి వానికి పోయి చెప్పినామనుకో, వానికి కూడా వాడు కోతి లాంటి వాడే. ఇంకా జగత్తులో విషయాల పట్ల తీవ్రమైన స్పందనతో ఉంటూ ఏమాత్రం వైరాగ్య భావన లేకుండా దీంట్లో తెలుసుకోలేనటువంటి వానికి చెబితే ఆ కోతి కొబ్బరికాయ దొరికినట్టే. ఈ వైరాగ్య భావనలో ఏ విచారణ లేనటువంటి వానికి గ్రంథం దొరికినప్పటికీ దీనిలోని మర్మాన్ని తెలుసుకోలేడు. ఇంకా అటువంటి శిష్యుడై ఎవరైనా గురువుని ఆశ్రయించి ప్రాథమికంగా ఉండేటువంటి కొన్ని అంశాలైనా తెలుసుకోగలిగిండేవాడైతే కొంచెం కొంచెం అన్నార్థమవుతుంది. గురువుని ఆశ్రయించి పూర్తి గురువుపదేశం వల్ల దాంట్లోని అంతరార్థాన్ని గ్రహించి కనుక తాను కూడా రైతులైనటువంటి వానికైతే ఇంక వానికి రత్నాలు ఇవి, మిగిలిన వాళ్ళకి కాదు. కాబట్టి కాయపై ఉండే పీచు తీసి కాయని పాల్గొట్టి దాని ఉండే కొబ్బరి తినగల నేర్పు కోతికి లేనట్లే ఈ జనులకు కూడా, మామూలు జనులకైతే దీంట్లో అంతరార్థాన్ని గ్రహించే శక్తి ఉండదు. ఈ గ్రంథమునందు తెలిపిన అచల పరిపూర్ణ భావం చెప్పనేర్చిన మనుషులే గ్రహించగలరు కానీ సాధారణ జనులైతే దీన్ని అర్థం కూడా చేసుకోలేరు. ఇక గ్రంథ రచయిత ఈ పద్యమునందు ఇట్లా వివరించున్నాడు. 259వ పద్యంలో వివరిస్తున్నాడంట. ఈ పరిపూర్ణ బోధను నేను లెస్సగా మీ ముందు చదివినను, ఈ బోధ లెస్సగా మీరు వినినను, సద్గురుని చేరి సేవించకుండిన ఈ బోధనందు గల అచల పరిపూర్ణ భావం మీరు గ్రహించజాలరు. వినండి మళ్ళీ ఒకసారి. ఈ పరిపూర్ణ బోధను నేను లెస్సగా మీ ముందు చదివినను, ఈ బోధను లెస్సగా మీరు వినినను. ఆ చదువుతున్న దాన్ని అంతటినీ ఇప్పుడు ఆన్లైన్లో వచ్చింటున్నారు. ఆ విన్నను సద్గురుని చేరి సేవించకుండిన, సద్గురుని చేరి మీరు సేవించి ఆ గురువుతో ఆ మంత్రోపదేశం పొంది దాని భావాన్ని అంతరార్థాన్ని మీలోకి తీసుకొని మీరు భావించకుండా ఊరికే కేవలం ఇది వింటూ ఉంటే, ఇట్లా గ్రూపులో కలిసి కానీ లేదంటే గురువు దగ్గర సత్సంగం జరుగుతూ ఉంటే మిగతా వాళ్ళు పోతుంటే వాళ్ళతో పాటు కలిసి పదాంతాలు వాళ్ళు ఎక్కడో గురువు దగ్గరికి పోతున్నారంట, నేను పోయి విందాం కూర్చోనని అట్లా పోయి ఊరికే కూర్చొని విన్నప్పటికీ ఆ గురువును సేవించకుండా, గురువుతో మంత్రోపదేశం పొందకుండా దాంట్లోని అంతరార్థాన్ని అంతటినీ గురువు చేతనే వివరింపజేసుకొని భ్రాంతి రైతుడు కాకుండా కేవలము ఇది చదివినంత మాత్రాన లేకపోతే విన్నంత మాత్రాన ఊరికే 10 మందిలో కూర్చొని ఆ గురువుని ఏమాత్రం ఆశ్రయించకుండా సేవించకుండా ఉండేటువంటి వాళ్ళకి ఈ బోధలో కలిగినటువంటి అచల పరిపూర్ణ భావాన్ని గ్రహించజాలరు. అది ఎట్లనగా, వానాకాలమునందు ఒక వర్షపు బిందువైనను మిట్టందు లేకుండా నిలవదు కదా. ఇది నిశ్చయమే కదా. వానకాలంలో మిట్ట మీద వర్షాలన్నీ ఎంత పడినప్పటికీ అది ఏంటికి నిలబడుతుంది, మొత్తం అంతా వెళ్ళిపోయి ఎక్కడ డౌన్ ప్రదేశం ఎక్కడైతే తక్కువగాను గుంతగాను లోతుగాను ఉంటుందో ఆ ప్రదేశం లేకపోయి స్థిరమవుతుందాడ. అట్లే ఈ గ్రంథము లెస్సగా చదివినను, మనసిచ్చి వినినను, పరిపూర్ణ బోధ లెస్సగా తెలుసుకొనను. ఇది అంతయు వాచా వివేకం. అంటే ఈ బుక్కులోని విషయాలు పద్యాలు నోటికి నేర్చుకొని చెప్పగలిగినటువంటి వాచా వివేకం ఉంటుంది. భావములో తాను పరిపూర్ణుడై ఉండాలి అంటే నిన్న వచ్చినటువంటి బోధ దృఢీకరణలో ఏదైతే ఊహచేతనే ఊహాత్మకమైనటువంటి దాన్ని గురువుగారి చేత వివరించబడిన తర్వాత తాను తన యొక్క ఊహతో తెలుసుకొని, ఎరుక రహితమైతే ఉన్నది పరిపూర్ణమే, అది కనపడుతుందా, అది కనపడేది కాదు. లేదా లక్షణాలు ఏమిటన్నా వివరించి చెప్పండి అంటే ఆ లక్షణాలు చెప్పడానికి కూడా వీలు లేవు, ఏ లక్షణాలు లేవు. మరి పోనీ శూన్యమా అని అంటే సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మాండం అంతటా కూడా కాలాతీతంగా, కాలంతో నిమిత్తం లేకుండా, వస్తువులతో నిమిత్తం లేకుండా సర్వవ్యాప్తమై ఉన్నది, ములుగుచ్చు సందు లేకుండా. మరి అది తెలియాలి అని అంటే ఇది కేవలము లెస్సగా విన్నా, తెలుసుకున్నా, నోటికి నేర్చుకున్నా అట్లా వచ్చేది కాదు. అనుభవ జ్ఞానం కావాలి అంటే, ఆరూఢ భావం చెందాలి అంటే సద్గురుని చేరి సేవించనిదే అది అబ్బదు. ఒక సద్గురువు కలిగి ఉండి ఆ సద్గురువుని సేవించి
ఆ గురువు చేతనే మంత్రోపదేశం పొంది ఆ గురువు చేతనే తెలియనటువంటి భావాన్ని ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఇంకో గురువు అయినా ఆ గురువు వేరే శరీరం వేరే అయి ఉండొచ్చు కానీ సద్గురుమూర్తుల యొక్క భావ పరంపర అంతా కూడా గురు పరంపరలో దక్షిణామూర్తి దగ్గర నుంచి నేటి వరకు వస్తున్నటువంటిదే కానీ హెచ్చు తగ్గులుగా ఉండవచ్చు, కొందరికి ఎక్కువగా తక్కువగా బోధించగలిగినటువంటి స్థితిలో భావన చెందే స్థితిలో ఉండొచ్చు. కానీ గురుమూర్తులు అందరూ ఒక్కటే. ఆ గురుమూర్తులకు అందరికీ కూడా పరంపరగా ఇప్పటి వరకు వస్తున్నటువంటిదంతా ఆ జ్ఞానమే, ఆ అనుభవ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ లేనిరకలోనే ఇదంతా లేనిదే అయినప్పటికీ వాళ్ళు తెలుసుకున్నప్పటికీ అశరీరులుగా ఉన్నప్పటికీ మళ్ళీ తనను ఆశ్రయించినటువంటి తన పాదాలను పట్టుకున్నటువంటి ఆ శిష్యుణ్ణి కడతేర్చడానికి తాను ఈ బోధన చెబుతూ ఉన్నాడు. మరి ఈ ఆరూఢ భావం చెందాలి అంటే ఆ సద్గురుని చేరి సేవించనిదే అవ్వదు. చాలామంది ఇటీవల కాలంలో ఉదహరించడానికి వీలు లేదు కానీ పేర్లు అవన్నీ చెప్పడానికి కొన్ని చోట్ల మొత్తం ఈ భావాలన్నీ కూడా చెప్పగలరు, ఈ బుక్కులన్నీ కూడా చెప్పగలరు కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఒక గురువుని దగ్గరికి పోవడం, మళ్ళీ అక్కడ వదిలేయడం, ఇంకో చోటికి పోవడం, మళ్ళీ అక్కడ వదిలేయడం, మళ్ళీ ఇంకో చోటికి పోవడం, ఇట్లా చేస్తా ఉండే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకేమంటే వీళ్ళకి కుదరట్లేదు, వీళ్ళకే భావం కుదరట్లేదని అర్థం. అక్కడ గురువు గారిని కాదు తప్పు పట్టాల్సింది. ఈ పొందుతున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి ఏదైతే కలుగుతుందో ఆ అనుమానం అనేది ఏదైతే భ్రాంతి కానీ అనుమానం కానీ తాను తెలుసుకోగలిగినటువంటి ఏది తెలుసుకోవాలో దాని మీద స్పష్టత ఎవరికి ఉండాలి? ఈ శిష్యునికే ఉండాలి. ఆశ్రయించినటువంటి శిష్యునికి ఏది అర్థం కాలేదో, ఏ దాంట్లో తాను దాన్ని ఊహించలేకపోతున్నాడో దాన్ని ఆ గురువుగారిని చెప్పమంటే ఆ గురువుగారు తాను అనుభవ స్థితిలో ఉన్నటువంటి ఏవైనా వాక్యాలు తన గురువు చేత విన్నవి చెప్పి తనకున్న భ్రాంతిని విడిపించగలుగుతాడు. అట్లాంటి గురువుని చేరి సద్గురువు అయి ఉండాలి. అటువంటి గురువు కూడా కేవలం ఆశతోనో ఇంకో దాంతోనో నీకు చెప్పేటువంటి గురువు అయి ఉండకూడదు. సద్గురువు అయి ఉండి సర్వభ్రాంతులను నీకు తొలగించే గురువు అయి ఉండి అటువంటి గురువును కనుక నువ్వు సేవిస్తేనే అది అబ్బుతుంది. కానీ ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు పోయిన చోటల్లా వాళ్ళు చెప్పిన వాక్యాలతో సహా నోటికి నేర్చుకొని అనేక చోట్లకు పోయి వాదనలతో వాదించి మళ్ళా తానదే గొప్పది, తాను చెప్పినటువంటిదే నిజమైందని నిరూపించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిరూపించడానికి వాదోపవాదాలు చేసి నిరూపించే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళంతా ఎవరు గురువు లేకుండా అంటే ఉన్నారు వాళ్ళకు కూడా. కానీ ఒక గురువుని పట్టుకొని ఆ గురువుతో తాను రహితమయ్యేదాకా, భ్రాంతి వీడేదాకా, సర్వభ్రాంతి తొలగిపోయి తాను ఆరూఢత చెందేదాకా ఆ గురువు పాదాన్ని పట్టుకొని సేవించే వాళ్ళు కాదు వీళ్ళు. కొన్నాళ్ళు చేయడం, ఏదో విభేదాలు పెట్టుకోవడం, ఆ గురువుని విడిపోవడం, ఇంకో గురువు దగ్గరికి పోవడం, మళ్ళీ ఆడ కొన్ని వాక్యాలు వినడం, మళ్ళీ అక్కడి నుంచి పోవడం, పూర్తిగా ఆ సద్గురుని విచారించి ఆ సద్గురుని చేత కృపను పొంది ఆ సద్గురుని సేవించితే తప్ప ఈ విషయం ఈ బోధ ఏదైతే చెప్పాడో అది నిర్ధారణ అయ్యి నువ్వు ఆరూఢంగా కాలేవు. కాబట్టి ఈ గ్రంథమందు తెలిపిన బోధను విచారించి సద్గురు సూచన చే అంతటా నిండి ఉన్నటువంటి బయలున్న విధమును ఊహతో ఎరిగి భావించి, అంతటా నిండి ఉన్నది బయలేను, ఆ అంతటా నిండి ఉన్నటువంటి బయలు ఈ సృష్టి పుట్టకముందు ఉంది, సృష్టి వచ్చిన తర్వాత ఉంది, సృష్టి రహితమైన తర్వాత కూడా ఉంది. అది ఎప్పటికీ ఉంది. ఈ మధ్యలో వచ్చినటువంటి మూలం లేని గుర్తెరిగే చైతన్యమనే ఎరుకే మధ్యలో వచ్చింది. తనకు తానుగా ఏ విధంగా వచ్చిందో మూలం దానికి లేదు, మళ్ళీ అది లేకుండా పోతోంది. దానికి కలుగుతున్నటువంటి ప్రపంచం ఉన్నది అనే భావనే నిజానికి లేదు, అది మాయ చేత తోపింపబడిందే. కలలో వచ్చినటువంటి వస్తువులన్నీ ఎలాగ కలలో లేవో గురుమేలక చేత ఎరిగితే ఈ జగత్ అనేటువంటిది మధ్యలో వచ్చినటువంటిది, మూలం లేనటువంటిది, గుర్తెరుగుతున్న చైతన్యం అనేటువంటిది తాను సంకల్పించి సర్వమును గుర్తించి తానే ఇది ఉన్నదని భావిస్తున్నది, ఇది పోతే ఇంక లేదు. కాబట్టి ఆ బయలున్న విధమును ఊహతో ఎరిగి భావించి ఎరిగినటువంటి ఎరుక వదిలి ఏ ఎరుక చేత అయితే నువ్వు ఎరిగావో ఇదంతా కూడా అవి వదిలితే ఆరూఢ భావం చెందుము, అట్లా వదిలి ఆరూఢ భావాన్ని చెందండి అని చెప్పారు. ఆ 249వ కందంలో గల భావాన్ని చూడండి అని కింద ఉదాహరణకి ఇచ్చారు. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి.
రేపు ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం అయిపోతానే వెంటనే అందరూ ఆన్ చేసి జై గురు చెప్పొద్దని కొన్ని 2 విషయాలు చెప్పేటి ఉన్నాయి. మంగళం చెప్పిన తర్వాత సైలెంట్గా ఉండండి అందరూ. మంగళం చెప్పన్నా. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.